రాయాలి. ఆ హక్కుల రికార్డు పరంగా యజమానులకి సర్టిఫికెట్లో పాస్ పుస్తకం జారీ చేయాలి. ఆ మ్యూటేషన్ ప్రక్రియ కూడా ఈ చట్టంలో ఎట్లా ఉందో చెప్పడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో తెలంగాణలో ఉన్న 12,000 రెవెన్యూ గ్రామాలలో దాదాపు 11,894 రెవెన్యూ గ్రామాలలో అబాధీలు ఉన్నాయి. వాటిని సర్వే చేసి కొత్త రికార్డు రాబోతుంది. దీనికి తగ్గట్టుగానే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చింది, స్వమిత్వ అని, సర్వే ఆఫ్ విలేజ్ అబాధీస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవ్ టెక్నాలజీ పేరుతోటి. ఈ ప్రాజెక్ట్ కింద మనం తెలంగాణ గ్రామాలను సర్వే చేసి ప్రతి ఇంటి స్థలానికి కూడా ఒక పాస్బుక్ వచ్చినట్లయితే వాటిని ట్రాన్సాక్షన్ చేసుకున్నప్పుడు కానీ బ్యాంకులో కుదరబెట్టుకుంటే కూడా ఈ కార్డు ఉపయోగపడుతుంది. అలాంటి కార్డు మనకు భూభారతి చట్టం కింద రాబోతుంది. నెక్స్ట్ ఇది మరొక ప్రత్యేక అంశం. మీకు అందరికీ తెలిసిందే, 2016-17 వరకు భూరికాల ప్రక్షాళన జరిగేంత వరకు కూడా 661బితో పాటుగా గ్రామ స్థాయిలో భూమి రికార్డులు ఉండేవి. అందులో 11 రికార్డులో కొన్ని కీలకమైన రికార్డ్స్ ఎప్పటికప్పుడు మెయింటైన్ చేసేవాళ్ళు. అందులో అతి కీలకమైన రికార్డు అడంగల్ బహాని లేదా విలేజ్ అకౌంట్ నంబర్ 3. తెలంగాణలో బహాని, ఆంధ్ర ప్రాంతంలో అడంగల్ అనేవాళ్ళు. దాన్ని మనం అడంగల్ అనో బహాని అనో అడంగల్ బహాని అనో గ్రామ లెక్క నెంబర్ 3 చెప్తుంటాము. ఈ రికార్డుల నిర్వహణ పూర్తిగా ఆగిపోయింది. నెక్స్ట్ భూభారతి చట్టం కనుక భూభారతి చట్టం అమలులోకి రాగానే ఒక 4 కీలకమైన భూమి రికార్డులు మళ్ళీ మెయింటైన్ కాబోతున్నాయి. 1 పహాని, 2 ప్రభుత్వ భూముల రిజిస్టరు, 3 మ్యూటేషన్ రిజిస్టర్, మార్పులు ఏమైనా జరిగితే రికార్డ్ చేసే ఒక రిజిస్టరు, అదేవిధంగా వాటర్ ఇరిగేషన్ సోర్స్ రిజిస్టర్ అంటాం, ఆ భూమికి నీళ్ళు సోర్స్ ఏముందో రాసుకునే ఒక రికార్డు. ఈ 4 రిజిస్టర్లు దీనికి అనుసంధానంగా ఉంటాయి. ఇక్కడ ఒక క్లారిఫికేషన్ చెప్పాలి. ఈ చట్టం కింద మళ్ళీ మాన్యువల్గా రికార్డు రాయరు. చాలామంది ఏమనుకుంటారంటే మళ్ళీ గ్రామాల అధికారులు వస్తున్నారు, మళ్ళీ చేతిరాత పహాని వస్తుంది, ఇందులో మళ్ళీ ఎవరైనా ఏదైనా ఎక్కించవచ్చు, దానివల్ల మళ్ళీ వివాదాలు పెరుగుతాయి అనుకుంటున్నారు. ఈ రెవెన్యూ రికార్డులన్నీ కూడా డిజిటల్ ఫామ్లో ఉండబోతున్నాయి. ROలో ఉన్న వివరాల ఆధారంగానే రెవెన్యూ రికార్డుల గ్రామస్థాయి రెవెన్యూ రికార్డుల నిర్వహణ ఉంటుంది. నెక్స్ట్ ఎవరైనా దీన్ని కాపీ పొందాలి అంటే, మన భూభారతి రికార్డు కాపీ పొందాలంటే భూభారతి